మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నంబర్ 9959। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। अखिला भारतीय विद्यार्थी परिषद शाख जरचले की क़यादत में MEO दफ्तर पर धरना मुनज़्ज़म किया और मेमोरेंडम पेश किया गया। इस मौके पर रियासती रुकन साई कुमार ने मुखातिब होते हुए कहा कि रियासत तेलंगाना के सरकारी स्कूल में बुनियादी सहूलतें फराहम करना और जो स्कूल बंद हैं उन स्कूलों की कुशादगी अमल में लाकर तालीमी सिलसिले को जारी रखना और प्राइवेट स्कूल्स में मनमानी फीस ली जा रही है और तालीमी अशिया की फरोख्तगी अमल में लाई जा रही है। ऐसे मदारिस के जिम्मेदारों पर सख्त कार्रवाई की जाए। इन मुतालबात को लेकर धरना मुनज़्ज़म किया गया। మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో 8,000కు పైగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. అవన్నిటినీ కూడా గత ప్రభుత్వం దేశ ప్రభుత్వం ఏదైతే ఉందో పునరావృతం చేస్తామని చెప్పింది, కానీ ఏమి చేయలేకపోయింది. ఆ ప్రభుత్వాన్ని దింపి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. అదే విధంగా ప్రైవేట్ యజమాన్యాలు ఏవైతే ఉన్నాయో అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా మా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఈ రాష్ట్రానికి సిగ్గుచేటు. అదేవిధంగా ఈరోజు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో MBO కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. నమస్కారం, సాయి కుమార్। हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।